శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఈ సమయంలో మనం ఎలాంటి పూజా విధి విధానాలు పాటించాలో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువు గారు. జూలై మాసంలో వారాహి ఉత్సవాలు వస్తున్నాయి కదండి, ఆ ఉత్సవాలు మనం చేయవచ్చా? వారాహి అమ్మవారు సాక్షాత్తు శక్తి స్వరూపిణి. అదేవిధంగా ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్తంగా చేసేటువంటి నవరాత్రులు, రాత్రి వేళ చేసేటువంటి నవరాత్రులు. అయితే దీని గురించి ఇంతకుముందు పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడి ఉన్నారు పూర్వము. కాకపోతే ఒక నిర్ణయానికి ఏమొచ్చారయ్యా అంటేను, ఈ యొక్క అమ్మవారిని మనం స్థూల రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి నిత్యం అభిషేకం చేసుకోవచ్చు, అమ్మవారిని శాంతమూర్తిగా భావించి అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్వతహాగా అమ్మవారికి అనుష్ఠానం ఉందో, ఎవరైతే స్వతహాగా ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుంటారో వారు అందరూ కూడాను రాత్రి వేళ వాళ్ళ యొక్క ఇళ్లల్లో ఈ యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు. మరి భక్తుల కోసం, భక్తులకి శ్రేయస్సు కోసం బయట ఉన్నటువంటి ఆలయాల్లో కొంతమంది విగ్రహ రూపేణ అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ అమ్మవారికి నిత్యము ధూపదీప నైవేద్య పథకంగా, అంటే ధూపదీప నైవేద్యాలు పెడుతూ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది భక్తులు విశేషంగా శాంతమూర్తిగా భావించి చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఒకవేళ ఇంట్లో ఈ పూజా విధానం చేస్తే ఎలా చేయాలి? ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఇల్లు పరిశుభ్రం చేసుకుని అమ్మవారి యొక్క చిన్న ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుని లఘు పూజా విధానం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. ఆ లఘు పూజా విధానంలో పూజ చేసుకుని ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని వారు కింద పడుకునేటువంటి అవకాశం చేసుకుంటూ ఉండాలి. దాని లఘు పూజా విధానం అని సపరేట్గా ఉంది, అది మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం కాదు. ఈ పూజా విధానం ఖచ్చితంగా వీరే చేయాలి అని ఏమైనా ఉందా? వాస్తవానికి ఇంతకు మునుపు అయితే పెద్దలు చెప్పిన ప్రకారంగా అయితే ఎవరికైతే అనుష్ఠానం ఉంటుందో, ఎవరైతే అమ్మవారి యొక్క అనుష్ఠానం తీసుకున్నారో ఈ యొక్క అనుష్ఠాన పరులు మాత్రమే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవాలి అనేటువంటి అంశం ఉన్నది. ఎందుకంటే సప్తమాతృకల్లో ఒక అమ్మవారు కాబట్టి ఆ యొక్క నానుడైతే ఉన్నది. కాకపోతే కొన్ని సంవత్సరాల ముందుగా కొంతమంది గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాల్ని శాంతమూర్తిగా భావించి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, శాంతమూర్తిగా అమ్మవారిని భావించి, అమ్మవారు శాంతమూర్తిగా ఉండి మనకున్న దోషాలు కూడా తొలగిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి అమ్మవారిని శాంతమూర్తిగా భావించి అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. గురుగారు, వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన దీపాలతో పూజ చేయాలి అన్నారు కదా, అది ఎలా చేయాలి? వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు నిర్వహించేటప్పుడు కొన్ని ఆలయాల్లో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క విధి విధానాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇంట్లో పెట్టేటుకున్నటువంటి మన యొక్క పీఠం అయితే మాత్రం మన ఇంట్లో ధూపం వేసుకోవచ్చు. తదుపరి మనకున్న సమస్య బట్టి ఆ రోజు దీపం అనేటువంటి విశిష్టత ఉంది. దాంట్లోనూ ముఖ్యంగా 7 రకాల దీపాలు మనం చెప్పడం జరిగింది. అందులోనూ కంద దీపం, గుమ్మడికాయ దీపం, అదేవిధంగా లవణ దీపం, ఉప్పుతో చేసేటువంటి దీపం, నిమ్మ దొప్పతో చేసేటువంటి దీపం, నిమ్మకాయని పిండి వేసి దాంతో చేసేటువంటి ఒక దీపం, పిండి దీపం, అదేవిధంగా నవధాన్యాలతో చేసేటువంటి దీపం. ఇలాగా 7 దీపాలతో కూడాను అమ్మవారిని మనం పూజ చేసుకోవచ్చు. ఇది దేనికి అంటేనో ఈ యొక్క మనకున్నటువంటి యొక్క ఆర్థిక కానివ్వండి, లేదా ఆరోగ్యం కానివ్వండి, వివాహ సంబంధిత విషయాలు కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కానీ కూడా అమ్మవారిని సాయంత్రం వేళ పూజ చేసి అదేవిధంగా అమ్మవారికి ఇలా దీపం వెలిగించడం వల్ల మనకున్న కష్టాలు తొలగిస్తుందని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఈ యొక్క దీపాలతో అమ్మవారి పూజ చేసుకోవడం చాలా విశేషం. గురువుగారు, ఈ 9 రోజులు ఎలాంటి వస్త్రాలు ధరించాలి? మనకి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటేను ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవడం చాలా విశేషం. ఎవరైతే దీక్షలాగా భావిస్తూ ఉన్నారో వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్ష తీసుకుని అమ్మవారి పూజ చేసుకోవడం అనేది చాలా విశేషము. అదేవిధంగా ఎవరైతే ఇలా ధరించి చేసుకున్నారో వారు లవంగాల మాలలు, యాలకుల మాలలు అమ్మవారికి సమర్పించి ఆ యొక్క మాలలు తీసుకుని వెళ్ళి ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక 2 నోట్లు వేసుకున్నట్లయితే ఆరోగ్యం చక్కబడిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే భూ సమస్యలు ఉంటే వారి పూజ చేసుకుని కంది వెలిగిస్తే భూ సమస్యలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జనాలకి అపారమైన నమ్మకం అమ్మవారి మీద ఉంది. కాబట్టి భక్తులకి అదేవిధంగా గురువులు చాలామంది అమ్మవారిని శాంత స్వరూపిణిగా భావించి
ఈ పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో మీ అందరూ కూడాను చక్కగా భాగస్వాములయ్యి అమ్మవారి పూజ చేసుకోవడం చాలా మంచిది. గురువుగారు, ఈ నవరాత్రుల్లో ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి? అమ్మవారికి దుంపలతో చేసినటువంటి యొక్క నైవేద్యం చాలా విశేషకరం వాస్తవానికి. ఎందుకంటే ఆమె వరాహ రూపంలో ఉంటారు కాబట్టి, ఆ యొక్క వరాహ రూపం యొక్క స్త్రీ రూపం కాబట్టి దుంపలతో చేసినటువంటి నైవేద్యం చాలా విశేషము. కాకపోతే అది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు గోధుమ పిండితో చేసేటువంటి ఒక నైవేద్యం ఏదైతే ఉంటుందో అది పెట్టినా సరిపోతుంది. కానీ ప్రతిరోజు కూడా పానకం తప్పనిసరిగా పెట్టాలి. పానకము అదేవిధంగా తీపి పదార్థాలు పెట్టడం వల్ల అమ్మవారు ఎప్పుడు కూడా శాంత స్వరూపిణిగా ఉండి మనకున్న కష్టాలని చాలా శ్రద్ధగా విని మనకున్న కష్టాలు తొలగిస్తుందని చెప్పేసినటువంటి ఒక నానుడు ఉంది కాబట్టి ఈ యొక్క తీపి పదార్థాలు పెట్టడం మంచిది. గురువుగారు, వారాహి అమ్మవారి పూజా విధానం ఎలా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. అందరూ కూడాను ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.